అయితే గురూజీ మనం సాధారణంగా చూస్తూ ఉంటాం రైతులు కానీ లేదా కూలీలు కానీ వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటారా ఒక రకంగా వాళ్ళు చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు వేరే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ కష్టాలు అవన్నీ వాళ్ళకి లేనట్టుగా అనిపిస్తుంటారు. ఫేస్బుక్లో పెడుతుంటారు రైతు హ్యాపీగా నిద్రపోతాడు, చాలా డబ్బున్న వాళ్ళకి పట్టు పరుపు మీద కూడా నిద్ర పట్టదు అని చెప్పి హ్యాపీగా పట్టు పరుపు వాడిని చూసి ఈర్ష్యపడకుండా మనం సమర్థించుకొని ఒక అలా కవర్ చేశారనమాట. చెప్తాను. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ కానీ న్యూటన్ కానీ వీళ్ళందరూ నాకెందుకు రైతు నేల మీద పడుకున్నాడు కదా నేను కూడా హ్యాపీగా ఉంటాను అనుకుని ఉంటే మనం ఇంత కంఫర్టబుల్గా ఏసీలో ఉండేవాళ్ళం కాదు, ఫ్రిడ్జ్లో ఉండేది కాదు, ఐస్ క్రీమ్ ఉండేది కాదు, జంతువుల్లాగే మాంసం తింటూ వాటిని కూడా పచ్చి మాంసం తింటూ అలాగే ఉండేవాడు. కాబట్టి ఎవ్రీథింగ్ కంఫర్ట్ జోన్లో ఉంటే జీవితంలో పైకి రాలేము. అలాగని కష్టపడమన్నాం, సుఖంగా ఇంకా బతకడానికి ఎలా కావాలి అనేది డిసైడ్ చేసుకుంటమే హ్యూమన్ ఆంథ్రోపాలజీ. అయితే నాకు ఇక్కడ ఏమనిపించిందంటే అప్పుడు రైతు హాయిగా నేల మీద పడుకున్నాడు, తను కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం, ఏసీలో ఉంటూ ఇలా చేస్తూ ఉన్నాం. నిజంగా జ్ఞానం అనేది సుఖమిస్తుందని మీరు అంటారా? ఇప్పుడు మీకు తలనొప్పి వచ్చిందండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఏం చేస్తాడు డాక్టర్? ఇలా చెక్ చేసి యాస్ప్రో టాబ్లెట్ ఇస్తాడు, ఎనాసిన్ చేస్తాడు, లేకపోతే మైగ్రేన్ ఉందా అంటాడు. మీకేం పెద్ద బాధలు ఉండవు కదా. ఇలా కాకుండా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తలనొప్పి అనగానే ఇలా చూసి ఒక మేకు తీసుకొని, మీకు మత్తు గిత్తుమంది ఆ రోజుల్లో లేవు కదా, తల మీద కొట్టి నీకు తలలో దెయ్యం ఉందమ్మా దీన్ని బదల కొట్టడం కోసం నేను కొడతానని చెప్పి మేకు కొట్టారు. మీరు కెవ్వు నరుస్తున్నారు, నలుగురు పట్టుకున్నారు. చిన్న కన్నం పెట్టాడు, ఒక 2 నిమిషాల తర్వాత పోయిందమ్మా దెయ్యం అన్నాడు. గులకరాయి తీసుకున్నాడు, గులకరాయి అంటే తెలుసు పెబుల్, అది తీసుకొచ్చి దానికి పెట్టాడు. ఇట్లా పెట్టి కొంతకాలానికి అతుక్కుపోతుంది లేవమ్మా అన్నాడు. మీరు తలనొప్పితో వెళ్ళిపోయి 3 రోజులు బాధపడ్డారు. ఇదే పోలేదా? ఇంత వైద్యం చేసిన తర్వాత కూడా బతికే ఉన్నాను. పూర్వకాలం ఇలాగే చేసేవాడు. ఆపరేషన్లు అంటే ఆపరేషన్ ఉండేది కాదు, నీకు దెయ్యం పట్టింది తలనొప్పి వచ్చిందంటే మీకు జ్వరం వచ్చిందండి, జ్వరం వస్తే పడుకోబెట్టారు. నీకు జ్వరం రావడానికి కారణం నీలో ఉన్న అధిక రక్తం. ఐఎమ్ టెల్లింగ్ ద ఫ్యాక్ట్స్. ఇలాగే జరిగేవి. జలగలు తెలుసు కదా, రక్తం వాటిని ఒంటి నిండా పెట్టించేవారు. మీరు ఇలా పడుకొని ఉండాలంతే. రక్తం తాగిన తర్వాత కొంతకాలానికి జలగలను తీసేసి తగ్గిపోయిందమ్మా అనేవాడు. టైఫాయిడ్ అయినా అంతే, న్యూమోనియా అయినా అంతే, ఓన్లీ జలగలే మందు. ఇప్పుడు చెప్పండి, జ్ఞానం కావాలా వద్దా? ఖచ్చితంగా కావాలి గురూజీ. వామ్మో, ఆ ట్రీట్మెంట్ ఏంటి అంత భయంకరంగా? అలాగే ఉండేది. అయితే